రోజు ఎండెట్లా కొట్టిందంటే కూలర్లు ఆన్ చేసుకుందామా అన్నంత రేంజ్‌లో ఎండ కొట్టింది. సడెన్‌గా 3:30 లోపేమో వెదర్ మొత్తం కూల్ అయిపోయింది. కిందికి చూస్తే మిర్చీలు, పకోడీలు అని చేస్తున్నారు. మీది దాకా వస్తున్నాయి గుమగుమలు. ఆ గుమగుమలు చూసిన తర్వాత నాకు కూడా పకోడీ చేసుకోవాలనిపించింది. ఏదైనా చేద్దామని ఫిక్స్ అయినప్పుడు ఖచ్చితంగా చేయాలి కదా! అందుకని చెప్పేసి ఆనియన్ కట్ చేసి పెట్టుకున్నా. కొన్ని పచ్చిమిర్చి కూడా కట్ చేసి పెట్టా. కొంచెం శనగపిండి యాడ్ చేసిన తర్వాత జీలకర్ర, జింజర్ గార్లిక్ పేస్ట్, ఉప్పు, కారం, ధనియాల పొడి కూడా ఏసుకోవాలి. నేనైతే కరివేపాకు మిస్ అయినా. మీరైతే ఖచ్చితంగా యాడ్ చేసుకోండి. దానివల్ల ఎక్స్‌ట్రా టేస్ట్ యాడ్ అయిపోతది. మీరు ముందుగాలనే వాటర్ యాడ్ చేసుకోకండి. ఎందుకంటే ఆనియన్‌లో వాటర్ కంటెంట్ ఉంటది కాబట్టి ఒకవేళ మనకు కావాలనిపిస్తేనే మంచిగా కలుపుకున్న తర్వాత వాటర్ యాడ్ చేయండి. ఆయిల్ మంచిగా వేడైన తర్వాత అందులో పకోడీలాగా ఏసుకోవడమే. ట్రస్ట్ మీ గైస్, ఇది నా ఫస్ట్ టైమ్ ఎక్స్‌పీరియన్స్. అసలు ఎట్లా వస్తాయో, టేస్ట్ ఎట్లా టర్న్ అయితదో చూద్దాము. అందుకని చెప్పేసి వేస్ట్ కావద్దని ఆయిల్ కూడా తక్కువేసుకున్నా. పకోడీ చేసుకున్నప్పుడు చాయ్ లేకపోతే ఎట్లా చెప్పండి? అందుకని చాయ్ కూడా ఏసుకుంటున్నా. ఏమో అనుకున్నా కానీ టేస్ట్ మాత్రం పకోడీలు క్రంచీగా అట్లా నిమ్మకాయ పిండుకొని తింటుంటే ఏమున్నాయి, ఆహా! ఇలా వెదర్ చల్లగా ఉన్నప్పుడు మిర్చి బజ్జీ, పకోడీ గాకుండా మీరు ఇంట్లో ఇంకా వేరే ఏమేం ట్రై చేస్తారో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. నెక్స్ట్ టైమ్ మీరు చెప్పిన రెసిపీని ఖచ్చితంగా ట్రై చేస్తాను. ఇలా వెదర్ చల్లగా ఉన్నప్పుడు ఖచ్చితంగా చాయ్ వడాల్సిందే. ఒకవేళ వడకపోతే అయ్య బాబోయ్!